ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక జిల్లా అధ్యక్షులు గరిగంటి కొండన్న గారికి, మరియు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి పెద్దలు పితల రాఘవన్ గారికి, మరియు యువత విభాగం జిల్లా అధ్యక్షులకు, మరియు రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీ సభ్యులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి ముదిరాజు బంధువులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాస్తవంగా మాకు జరిగినటువంటి అన్యాయంపై మరోసారి పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి మేము అనుకోలేదు. ఇది పోరాటంగా మారద్దని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించడానికే మేము బయలుదేరడం జరిగింది. ఏదైతే ఆనాడు ఉన్నటువంటి 2009లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కీర్తిశేషులు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2009 లోపలే బీసీడీ నుంచి ఏ గ్రూప్ మారుస్తూ జీవో నంబర్ 15 ద్వారా ముదిరాజులను ఏ గ్రూప్ లో మార్చడం జరిగింది. మరి అప్పటికి జీవో నంబర్ 98 ద్వారా 1964లో చేపలు పట్టే వాళ్ళందరూ కూడా ఒకే గ్రూప్ లో ఉండాలని చెప్పి ఆనాడు 98 జీవో ద్వారా 1964లో జీవో వచ్చినప్పటికీ మరి తెలుగు, ముతరాశి, ముదిరాజు ఈ యొక్క 8 పేర్లతో పిలిచేటువంటి మరి గంగపుత్రులు, బెస్తలు, గూళ్ళతో పాటు మా యొక్క 4 పేర్ల మీద పిలిచేటువంటి ముదిరాజులు కూడా ఆనాడు చేపలు పట్టే వృత్తి అని చెప్పి గుర్తించిండ్రు. వారందరినీ ఏ గ్రూప్ లో చేర్చాల్సింది పోయి కేవలం బెస్త, గంగపుత్ర, గూళ్ళ వాళ్ళను మాత్రమే ఏ గ్రూప్ లో కలిపి ఆనాడే మాకు అన్యాయం చేశారు. ఆ అన్యాయం కొరకు 45 సంవత్సరాలు 1964 నుంచి 2009 వరకు 45 సంవత్సరాల పోరాటం చేసిన మా యొక్క పెద్దలు, మా తాత ముత్తాతలందరూ కూడా ఆ 45 ఏళ్లు పోరాటం చేసిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా జాతిని గుర్తించి నిజమైన మత్స్య కార్మికులు అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో 82% ముదిరాజులే మత్స్య కార్మికులు ఇక్కడ అని చెప్పి, సాంప్రదాయ మత్స్య కార్మికులు అని చెప్పి గుర్తించి మరి మమ్మల్ని బీసీడీ నుంచి ఏలో కలపడం జరిగింది. కానీ అప్పటికే ఆ ఏ గ్రూప్ లో ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంత పెద్ద కులాన్ని తీసుకొచ్చి, లక్షలాది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపితే మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు రిజర్వేషన్ శాతం పెంచకుండా, ఈ యొక్క సాంకేతిక పరమైనటువంటి ఆలోచన చేయకుండా ఈ గ్రూపు మార్చారు అని చెప్పి హైకోర్టును ఆశ్రయించి మాకు వచ్చినటువంటి మా నోటి కాడి బుక్కను మరోసారి ఆ రోజు మళ్ళీ అన్యాయం జరిగింది. ఆ 2009లో ఇతర కులాలు బీసీఏలో ఉన్నటువంటి కులాలు తీసుకుపోయి హైకోర్టులో వేసి ఈ యొక్క జీవోను రద్దు చేయించడం. మనం సమైక్యం కావాలి. ఇప్పుడు సన్నద్ధం కాకుండా జీవితంలో మనం దీన్ని సాధించలేం. రాబోయే తరాలు మనం క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా మా నాయకులందరినీ కూడా సవినయంగా నేను వారికి పాదాభివందనం చేసి చెప్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు స్పందించండి. మా ఉద్యమం మరోసారి ఈ శాంతియుత పోరాటం ఉద్యమంగా మారకుండా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు తలుసుకుంటే 5 నిమిషాల పని కాదు రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశించడానికి. కాబట్టి దయచేసి మారడానికి మేము సమైక్యంగా పోరాటం చేస్తా ఉన్నాం. దీన్ని ఉద్యమంగా మార్చందని చెప్పి మేము చేతులెత్తి వినయంగా మనం చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు.